బంగాళాఖాతంలో బలహీనపడ్డ దిత్వా తుపాన్ తీవ్ర వాయుగుండంగా మారింది. నైరుతి బంగాళాఖాతం దానికి ఆనుకున్న ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీర ప్రాంతాల్లో తీవ్ర వాయుగుండంగా మారింది. వాయుగుండం తీరానికి సమాంతరంగా ప్రయాణిస్తున్నట్లు తెలిపింది వాతావరణ శాఖ. చెన్నైకి 140 కిలోమీటర్ల దూరంలో, పుదుచ్చేరికి 90 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమైందని తెలిపింది. తమిళనాడు, పుదుచ్చేరి తీర ప్రాంతాల నుంచి 80 కిలోమీటర్ల దూరంలో తీవ్ర వాయుగుండం ఏర్పడినట్లుగా తెలిపింది వాతావరణ శాఖ. ఈ వాయుగుండం ఉత్తర దిశగా ప్రయాణిస్తూ మరింత బలహీనపడే అవకాశం ఉందని తెలిపింది. ఈ క్రమంలో తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్లొద్దంటూ సూచిస్తోంది వాతావరణ శాఖ. మరోవైపు తెలంగాణలోని 4 జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని తెలిపింది. రానున్న 3 రోజుల పాటు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అలాగే దక్షిణ తూర్పు జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ.